జై శ్రీరామ్. ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. పోయిన 10 రోజుల కిందట అనారోగ్యంతో ముందు పడిపోయాను. ఫుల్ ఫీవర్తో ముందు పడ్డాను. హాస్పిటల్కి వెళ్ళాను, రిపోర్ట్ రాసిచ్చారు. హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి నేను మెసేజ్ పెట్టినప్పుడు ఒక సహోదరుడు 2000 ఇచ్చాడు. ఆ 2000 తీసుకొని వెళ్ళాను, చూపించుకున్నాను. 2వ వారం రమ్మన్నారు, కానీ 2వ వారం వెళ్ళలేకపోయాను. 2వ వారం వెళ్ళలేకపోయాను. కారణం ఏంటంటే డబ్బులు లేవు. హాస్పిటల్కి ఫీజులకి మందులకి డబ్బులు లేకపోవడంతో వెళ్ళలేకపోయాను. నేను పని చేస్తేనే కదా, పనిలోకి వెళ్తే డబ్బులు వస్తాయి. అనారోగ్యంతో పడిపోతే ఎలా వెళ్తాను పనికి? బాగున్నప్పుడు పనికి వెళ్ళేవాడిని. జ్వరం రాకముందు పనిలోకి వెళ్ళాను. జ్వరం వచ్చినాక మూల పడిపోయాను. ఇక పనిలోకి వెళ్ళలేకపోయాను. 10 రోజుల నుంచి పనికి వెళ్ళకుండా అనారోగ్యంతో మూలపడ్డాను. హాస్పిటల్ చూపించడానికి డబ్బులు లేవు. ఒక సహోదరుడు 2000 ఇస్తే హాస్పిటల్ చూపించుకున్నాను. తర్వాత 2వ వారం కూడా అనారోగ్యంతోనే మూల పడిపోయాను. హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను. ఇది 3వ వారం అన్నమాట. ఈవేళ వెళ్ళాలి. ఇది 3వ వారం. ఈవేళ హాస్పిటల్కి వెళ్ళాలి. ఈవేళ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. రాత్రత్నాలు నిద్ర లేదు, ఫుల్ జ్వరం. అందుకే వీడియోలు తీయలేకపోతున్నాను, వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఈ ఛానల్కి సపోర్ట్ కావాలి. ఆర్థికంగా సహాయం కూడా కావాలని నేను కోరుతూ ఉన్నాను. నేను ఎంతో లక్ష్యంతో ఆ దరిద్రమైనటువంటి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసి, ఆ క్రైస్తవ్యంలో నేను ఎంతో నష్టపోయాను. నా డబ్బు పోగొట్టుకున్నాను, నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నా జీవితమే కోల్పోయాను. ఇప్పుడు వచ్చి నేను తిరిగి హైదరాబాద్ నుంచి తిరిగి ఆంధ్ర వచ్చి ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చి నేను చాలా బాధలు అనిపిస్తూ ఉంటాను. జీవితాన్ని పోగొట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తుని స్థాపించడానికి పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నాల్లో కొంతమంది హిందూ సోదరులు సహాయం చేయాలని కోరుతున్నాను. కొంతమంది సహోదరుల సాయంతోనే ఇంతవరకు ఊపిరి పీల్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను, నిలబడతా ఉన్నాను. ఏదో రకంగా పని చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటుండగా ఈ అనారోగ్యం వచ్చి నన్ను మూల పడేస్తూ ఉంది. జై శ్రీరామ్. కనుక 1వ వారంలో ఎవరు సాయం చేశారు, వెళ్ళొచ్చాను. 2వ వారం సహాయం అందలేదు, అలాగే ఉండిపోయాను. 3వ వారం ఫుల్ జ్వరం వచ్చేసింది, రాత్రి నిద్ర లేదు. ఈ 3వ వారం నేను తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ రోజున దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని కోరుతూ ఉన్నాను. ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. బయట గ్రామాల్లోని నా సాక్ష్యాన్ని ధర్మ ప్రచారం చేసి ఎంతో అభివృద్ధి చేసి మత మార్పుల నుంచి అనేక మందిని రక్షించాలని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్న విధంగా సహాయం సపోర్ట్ ముందుకి రాలేదు. అంటే మన హిందువులు అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది అర్థం చేసుకొని నాకు అండగా నిలబడడంతో ఇప్పటి వరకు నిలబడి ఉన్నాను. కొంతమంది సహాయం చేస్తూ ఉన్నారు కనుక ఇప్పటి వరకు నిలబడ్డాను. మధ్యలో పని చేసుకుంటున్నాను, కిరాయిలు కట్టుకుంటున్నాను. కొంతమంది ఇచ్చే సహాయంతో ఛానల్ నడిపిస్తూ ఉన్నాను. 1వ వారంలోనే హాస్పిటల్కి వెళ్ళి 2వ వారం వెళ్ళకపోయినా ఇవాళ 3వ వారం హాస్పిటల్కి వెళ్ళాలి. ఫుల్ జ్వరం వచ్చేసింది. దయచేసి వీడియో ఎవరు చూస్తూ ఉన్నారు ఆర్థికంగా సహాయాలు అందించి, ఫోన్పే ఉంది, దయచేసి ఒక 2000 అన్నా 1000 అన్నా పంపించండి. ఈరోజు వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని మందులు తెచ్చుకొని మళ్ళీ మన ధర్మానికి వీడియోలు చేసుకోవడానికి ముందుకు వెళ్తానని కోరుతూ ఉన్నాను. ఆరోగ్యం చక్కపడగానే మళ్ళీ పనిలోకి వెళ్ళాలి, మళ్ళీ కిరాయిలు కట్టుకోవాలి, అప్పులు తీర్చాలి, సమస్యలన్నింటిని కూడా చక్కబెట్టుకోవాలని కోరుతున్నాను. దయచేసి సహాయం చేయగలరని కోరుతున్నాను. జై శ్రీరామ్.